హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. రవ్వగా చాలా బాగుంటుందండి. అయితే ట్రై చేసి చూడండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాము. కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు దాకా రవ్వ వేసుకున్నాము. రవ్వ వేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటే రవ్వ కూడా బాగా వేగి మంచి కలర్ వస్తుంది. మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు బాగా వేగినట్టు రవ్వ అనేది. ఈ విధంగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకొని ఈ రవ్వలోకి పాలు వేసుకుందాము. రవ్వ మునిగేంతగా పాలు వేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి నెయ్యి వేసుకుందాము. ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పులు మనకి నచ్చినన్ని వేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. మీకు నెయ్యి లేదు అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది స్మెల్ లేకుండా ఉంటుంది. ఆ ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా బాదం పప్పు, జీడిపప్పు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు పంచదార వేసుకుందాం. పావు కప్పు దాకా పంచదార వేసుకుందాము. స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే అరకప్పు వేసుకోవచ్చు. నేనైతే పావు కప్పు దాకా లైట్గా వేస్తున్నాను. ఈ పంచదార కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రవ్వ అనేది ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. అలాగే ఉంచేయకూడదు. అలాగే ఉంచామంటే గట్టిగా గడ్డలాగా కడుతుంది. వెంటనే కలిపేసుకోవాలి. పంచదార ఉంది కదా, అది గట్టిగా గడ్డగట్టే అవకాశం ఉంటుంది. రవ్వ కాదండి, పంచదార గట్టిగా గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని కాస్త దగ్గర పడ్డాక కొంచెం ఫుడ్ కలర్, అంటే మనకి రవ్వ కేసరి ఉంటుంది కదా, ఆ రవ్వ కేసరి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వేసుకుంటే సరిపోతుంది. నేను రెడ్ కలర్ వేశాను. ఇప్పుడు ఇదంతా దగ్గర పడ్డాక నెయ్యి పైకి తేలుతుంది అన్నప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. దగ్గర పడినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని, చూసారు కదా ఎంతో సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఇలాగ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు పైన చల్లుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.